నేను ఎప్పుడు చెప్తాను పిల్లలతో, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? అందుకని శ్లోకం నేర్చుకోండి. ఇది 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే బాల్యం నుంచి యవ్వనం వస్తుంది, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. యవ్వనం నుంచి ముసలితనం, అది ఆశ్చర్యం కాదు. తర్వాత ఏమొస్తుంది? చావు. నువ్వు మొదటి 2-3 నువ్వేమి బెంబేలెత్తలేదు, ఆఖరిది ఏంటి? చావు. ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు? బి ఏ హీరో అంటాడు. ధీరా. ధీరా అంటే who is not bewildered by such a change, he is called Dhira. What is the change? Change is called death. Death means other deaths for the soul. That's it. అందుకని మనకి చావు విషయంలో అంత క్లారిటీ ఉంది, జీవితం విషయంలో అంత క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, హ్యుమానిటీ కలిగినటువంటి గొప్ప ధర్మంలో పుట్టినందుకు గర్వించండి. ఈ ధర్మం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయండి. మీ పక్క వాళ్ళతో మాట్లాడండి. మీరు ప్రయాణం చేసేప్పుడు భగవద్గీత చిన్నదో పెద్దదో పట్టుకుని చదువుతూ వెళ్ళండి. అందరికీ చెప్పండి, నా దేశం భగవద్గీత, నా దేశం, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా. ఇది ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉందా లేదా?